హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చేద్దాం. బిఫోర్ దట్ నిన్నేం జరిగిందో ఒకసారి చూద్దాం. దాని తర్వాత విల్ మూవ్ టు మండేస్ అనాలిసిస్. ఓకే, చూడండి మార్కెట్ మొన్నంతా సైడ్ వేస్ ఉండే, అంటే ఫస్ట్ మూమెంట్ ఇనిషియల్ మూమెంట్ సైడ్ వేస్. సేమ్ థింగ్ నిన్న కూడా చూడండి, ఇనిషియల్ మూమెంట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, తర్వాత సైడ్ వేస్, దెన్ మళ్ళీ బ్రేక్అవుట్. కాకపోతే ఇక్కడ చూడండి ఎంత పెద్ద రిజెక్షన్. సో దిస్ ఈస్ అగైన్ లుకింగ్ యాజ్ ఎ వెరీ బిగ్ సెల్లింగ్ జోన్ అగైన్. అసలు మనకి ఈ జోన్ దాటడం చాలా ఇంపార్టెంట్. కానీ దాటి ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి వీ హావ్ టు లుక్ ఫర్ నెక్స్ట్ ఎక్కడ బెస్ట్ సెల్లింగ్ జోన్ ఉందన్నది. ఈ రిజెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెల్లింగ్ జోన్ అనుకోండి. మీకు ఎప్పుడైతే విక్ ఒకటి పెద్ద టైం ఫ్రేమ్‌లో వస్తుందో దట్ ఈస్ వాట్ యూ హావ్ టు లుక్ ఔట్ ఫర్. అది పెద్ద మనకి సెల్లింగ్ జోన్. పైన సైడ్ విక్ వచ్చిందనుకోండి, అది సెల్లింగ్ జోన్ అవుతుంది. కింద సైడ్ విక్ వచ్చిందనుకోండి, అంటే కింద ఇక్కడెక్కడ ఇట్లా వచ్చిందనుకోండి, దిస్ ఈస్ బయింగ్ జోన్. సో గుర్తుపెట్టుకోండి. అలా చూసుకుంటే ఇప్పుడు మనం మంచి సెల్లింగ్ జోన్‌లో ఉన్నాం. చూడండి ఈ ఒక్కసారి విక్కొచ్చాక మళ్ళీ మార్కెట్ దాని దగ్గరికెళ్ళలేదు. సో థట్ మీన్స్ వాట్, ఇక్కడ సెల్లర్స్ చాలా పెద్ద లెవెల్‌లో కూర్చున్నారు అని. ఓకే, అయితే దీన్ని మనం సెల్లింగ్ లెవెల్‌లాగా పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు బయింగ్స్ లెవెల్ చూడండి. బయింగ్ లెవెల్ కూడా మీరు చూసుకుంటే 4 అవర్స్‌లో మీకు ఇక్కడ కనిపిస్తారు. ఇప్పుడు ఇది కనిపిస్తున్నారు. ఓకే, దిస్ ఇస్ బయింగ్ జోన్ ముందుది. ఇప్పుడు ప్రెజెంట్ బయింగ్ జోన్ ఎక్కడికొచ్చేసిందంటే ఇట్ హాస్ మూవ్డ్ టు దిస్ లెవెల్. ఈ లెవెల్‌కి వచ్చేసింది చూడండి. సో ఇది ఇప్పుడు బయింగ్. సో మార్కెట్ ఈస్ ఇన్ వెరీ టైట్ స్పాట్ యాక్చువల్లీ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. అయితే ఇప్పుడు మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి? చూడండి మొన్న ఏం జరిగిందో ఒకసారి ఫస్ట్ నిన్న ఏం జరిగిందో చూద్దాం. నిన్న మనం ఏం చెప్పామంటే మన అనాలిసిస్‌లో ప్రీవియస్ డే ఈ హై దాటితే 57,500 దాటితే వీ కెన్ లుక్ ఫర్ 700 అండ్ 57,830 అని చెప్పాము. ఇంకొకటి 57,970 అని చెప్పాం. దానికన్నా హై ఎళ్ళే ఆప్షన్స్ లేకుండే. ఎందుకంటే ఇదంతా సెల్లింగ్ జోన్ ఉండే కాబట్టి. సో, ఐ వాస్ వెరీ డౌట్‌ఫుల్. ఇక్కడి నుంచి మార్కెట్ ఇంత పైకెళ్తుందా అని. ఇది సెల్లర్స్ చాలా పెద్ద సెల్లింగ్ జోన్ ఉండే. ఇప్పుడు చూడండి కొంచెం పైకెళ్ళారు సెల్లర్స్. సో, లెట్స్ లుక్ ఎట్ అవర్ డేటా ఆల్సో. ఓకే, ఇది సినారియో ఫర్ మండే. ఇప్పుడు అయితే మనం ఇచ్చిన ఆటిల్లో 3 టార్గెట్స్ హిట్టయ్యాయి. దాని తర్వాత ఇట్ వెంట్ అప్. కాకపోతే మీరు ఆ రోజు ట్రేడ్ చేయాలనుకుంటే ఎలా చేయాలి అంటే, మీకు నిఫ్టీ అనాలిసిస్‌లో పెట్టాను. ఎప్పుడైనా గ్యాప్ అప్ అయినప్పుడు ఫస్ట్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకోండి. హైలో మార్క్ చేసుకొని దాని పైన క్యాండిల్స్ క్లోజ్ అవుతా ఉంటే లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. కింద సైడ్ ఈ లో కింద క్లోజ్ అయితే లుక్ ఫర్ డౌన్ సైడ్స్. అయితే ఇక్కడ చూడండి మనం ఫస్ట్ క్యాండిల్ హై పైనే ఉన్నాం. ఫస్ట్ ఎళ్ళింది చూడండి. అవడమే గ్యాప్ అప్ అయింది. ఇనిషియల్ క్యాండిల్స్‌లోనే ఫస్ట్ 2 టార్గెట్స్ అయిపోయాయి. దాని తర్వాత థర్డ్ టార్గెట్ కూడా అయ్యింది. దాని తర్వాత రీటెస్ట్ మళ్ళీ థర్డ్ టార్గెట్, తర్వాత మళ్ళీ పైన టార్గెట్స్‌కెళ్ళి. ఓకే, థాట్స్ హౌ హ్యాపెండ్. ఇప్పుడు మనం మండేకి చూడాలంటే ఏం చూడాలి అంటే సింపుల్‌గా మండేకి చూడాలంటే ఓకే, ఇప్పుడు మనం పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో వి హావ్ టు అనలైజ్ ఇట్ ఇన్ పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో చూడాలి ఒకసారి. లెట్స్ లుక్ ఎట్ థాట్ అండ్ కమ్ విత్ అవర్ లెవెల్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి మార్కెట్ ఇదంతా రీటెస్ట్ జోన్. అంటే మార్కెట్ ఇంత పైకెళ్ళింది కాబట్టి వీఆర్ లుకింగ్ ఫర్ రీటెస్ట్ జోన్. ఎలా చూస్తామంటే ఫిబొనాచిది ఈరోజు నిన్న మార్కెట్ ఎంత మూవ్ అయిందో హై టు లో ఓకే, పెట్టుకున్నాక వాట్ వి డూ ఇస్ 0.75 నుంచి 0.4 దాకా విల్ కీప్ దస్ రీటెస్ట్ జోన్. ఈ జోన్లో ఉన్నంత సేపు మార్కెట్ విల్ మనకి ట్రేడ్ చేయొద్దండి. ఎల్ఎల్ జోన్లో ఉన్నంత వరకు ట్రేడ్ చేయొద్దు. 0.4 కింద క్లోజింగ్ వచ్చింది అనుకోండి, దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్. ఓకే, దాట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ప్లాన్ అండి. ఎప్పుడైనా మార్కెట్ ఈ జోన్లో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ జోన్లో ఉందనుకోండి, ఏం ట్రేడ్ చేయకండి. పైకి వెళ్తుంది అనుకోండి, డోంట్ ట్రేడ్. ఎందుకంటే ఇదంతా సెల్లింగ్ జోన్ ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ వీ క్లోజ్ అబౌట్ 58,250 పైన క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఓకే, సో అప్పుడు మన టార్గెట్స్ ఏంటి? అప్ సైడ్. దీంట్లో ట్రెండ్ చూస్తే మంచిగా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ కనిపిస్తుంది. కాకపోతే మీరు చూస్తే ఇక్కడ చూడండి, దెర్ ఇస్ ఎ గ్యాప్. ఈ గ్యాప్ ఫిల్ చేయాలి.
తర్వాత ఇంకా మీకెప్పుడైనా గ్యాప్స్ ఉన్నాయా దీంట్లో? గ్యాప్ ఫిల్ అయిపోయింది. దేర్ ఈస్ ఎ గ్యాప్ బిలో. కాకపోతే దీంట్లోనూ నిఫ్టీలో గ్యాప్ ఉందండి చాలా అది. ఆ గ్యాప్ ఫిల్ అయ్యేదాకా మార్కెట్ మళ్ళీ పైకెళ్ళదు. సో, ఇప్పుడు గూడా అంతే. ఇప్పుడు చూడండి. మనకి లాస్ట్ 10, 12 డేస్‌లో ఎంతైతే మార్కెట్ పైకి తీసుకెళ్ళామని చూసారో, 1 డేలో ఇక్కడి నుంచి కదా! చూడండి ఎన్ని డేస్ ఇక్కడి నుంచి 12థ్ జూన్ నుంచి మనం ఎంత ట్రై చేసి మార్కెట్‌ని పైకి తీసుకెళ్దామని చూసామో, లేకపోతే సైడ్ వేస్ ఇక్కడి నుంచి అనుకోండి. 25థ్ జూన్ నుంచి మనం మార్కెట్ ఎంత తీసుకెళ్దామని చూసామో, అక్కడి నుంచి చూడండి అంత పడేసాడు ఒక్క రోజులో. సో, థాట్ కెన్ హ్యాపెన్. మళ్ళీ అది జరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. ఓకే. సో, అందుకని నేనేమంటున్నానంటే, మీరు 58, 250 పైన క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ దీస్ టార్గెట్స్. 370, 58, 450 అండ్ 58, 560, 550 పెట్టుకోండి టార్గెట్స్ అప్ సైడ్. Down side, only we are going to look for downside trades at this level, from this level actually, which is like actually ఇది కూడా పెంచుకున్నాం. 57,800 కింద క్లోజింగ్ ఇస్తే దెన్ లుక్ ఫర్ 58,600, 58,420 అండ్ 58,340. ఇవి మీకు టార్గెట్స్ అండి డౌన్ సైడ్. ఇంకోటి ఆప్షన్ చైన్ ఒకసారి చూద్దాం. ఆప్షన్ చైన్ ఏం చెప్తుంది? సో, ఆప్షన్ చైన్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం ఉండండి. ఆప్షన్ చైన్ చూడండి. వాల్యూమ్ 58, 100, 200 దగ్గర వాల్యూమ్ ఉందండి. 58, 100, 200, 200 పైన క్లోజింగ్ ఇస్తే వీ కెన్ లుక్ ఫర్ 300, 400, 450 దాకా చూడొచ్చు. ఎందుకంటే 500 దగ్గర మళ్ళీ పెద్ద ఓ అయింది. సో, ఇట్ మైట్ వర్క్ యాజ్ రెసిస్టెన్స్. సో, ఫస్ట్ 200 బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మీకు 450 దాకా టార్గెట్స్ ఉన్నాయి. 500 బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఈజీలీ మీరు 600కి వెళ్ళిపోవచ్చు. సో, సేమ్ థింగ్ విత్ డౌన్ సైడ్. డౌన్ సైడ్ చూసుకుంటే మీరు 58,000. 58,000 లుక్స్ యాజ్ ఎ ఒక్క నిమిషం. 58,000 కాదు ఇది. 57,900 లుక్స్ యాజ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్. ఇది బ్రేక్ అయింది అనుకోండి, మీరు 57,800 57,800 కూడా మీకు 57,900 అండ్ 800 లుక్స్ గుడ్ సపోర్ట్. ఈ బ్రేక్ అయితే 700, 600, 500 టార్గెట్స్ ఈజీగా తీసుకోవచ్చండి. దట్స్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. సో, ప్లీజ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ ఈజ్ నాట్ వెరీ ఈజీ. యూ హ్యావ్ టు లుక్ ఫర్ సో మెనీ థింగ్స్. చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ప్లస్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. అండ్ యూ నీడ్ టు లుక్ సో మెనీ థింగ్స్. చాలా థింగ్స్ చూసి అంత క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని ట్రేడ్స్ చేస్తేనే మీకు అప్పుడే మీకు ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అవుతారండి. ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ చేయడం, ఏ లెవెల్ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్స్ తీసుకొని చేసుకుంటే యూ విల్ ఎండ్ అప్ ఇన్ లాసెస్. మీకు ప్రాఫిట్స్ వస్తుండొచ్చు. మధ్యలో ఒక ప్రాఫిట్ వస్తుండొచ్చు. వచ్చి తర్వాత ఇమ్మీడియేట్‌గా 2, 3 ఎస్ఎల్ హిట్ అవుతాయి. లేకపోతే 2, 3 ఎస్ఎల్ హిట్ అయ్యాక ఒక ప్రాఫిట్ వస్తా ఉంటది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీక్ మీరు చూసుకుంటే యూ విల్ స్టిల్ బి ఇన్ లాసెస్. విచ్ ఈస్ వాట్ వి సీ. నేను చెప్పాను కదా! ట్రేడర్స్ అంటే కొత్త ట్రేడర్స్, లెస్ ఎక్స్‌పీరియన్స్ గైస్ విల్ ఎక్స్‌పీరియన్స్ థాట్. అది జరుగుతానే ఉంటుందండి. అన్‌లెస్ అండ్ అంటిల్ యూ లెర్న్ థింగ్స్ ప్రాపర్‌లీ. ఓకే. సో, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేసి నేర్చుకొని మీకు అన్నీ అర్థమవుతున్నాయి అంటే దెన్ స్టార్ట్ ట్రేడింగ్. ఆర్ ఎల్స్ మీరు చిన్న క్యాపిటల్‌తోని స్టార్ట్ చేయండి. ఎవ్వరికైనా నేను చెప్తాను, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ డోంట్, మీకు ట్రేడింగ్ తెలవనప్పుడు జస్ట్ ఒక 20,000తో స్టార్ట్ చేయండి. అంతే. ఆ 20,000ని మీరు ఎన్ని రోజులు కాపాడగలుగుతారో ట్రై టు సీ థాట్. ఎందుకంటే ఇనీషియల్లీ మీరు క్యాపిటల్ ఎంత కాపాడుకోగలిగితే అంత మంచి ట్రేడింగ్ మీకు అలవాటవుతుంది. లేదు మీరు పెద్ద క్యాపిటల్‌తో పెట్టేసారు. పెట్టి ఒకరోజు చేస్తే మీ లక్ ప్రకారం మీకు 5,000 6,000 ప్రాఫిట్ వచ్చింది. వచ్చాక ఏమవుతుంది? మీరేమనుకుంటారు, ఓహో! అరే నేను చిన్న 1 లాట్, 2 లాట్స్‌తో నేను 5,000 చేసుకోగలిగాను. సో, క్యాపిటల్ ఉంది గదా! లెట్ మీ ఇంక్రీజ్ మై లాట్ సైజ్ అనుకుంటా. ఆ లాట్ సైజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు మీకు రిస్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది మీరు
గుర్తుపెట్టుకోరు. అందరూ ప్రాఫిట్ సైడ్ ఆలోచిస్తారు. పాజిటివ్ సైడే ఆలోచిస్తారు గానీ, నెగెటివ్ సైడ్ ఆలోచించరు. థాట్ హాస్ టు బి టేకెన్ ఇంటు కన్సిడరేషన్ ఆల్‌వేస్. ఎప్పుడు మీరు ట్రేడ్ స్టార్ట్ చేద్దాం, ఏదైనా ట్రేడ్ తీసుకుందాం అన్నప్పుడు ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ షుడ్ బి కాలిక్యులేటెడ్. ఫస్ట్ రిస్క్ ఎంత ఈ ట్రేడ్‌లో నాకు? ఈ ట్రేడ్‌లో నేను ట్రేడ్ కాకుండా నాకు అపోజిట్ పోతే నేను ఎంత రిస్క్ తీసుకోవాలి సార్? రూ. 1000 రూ. 2000 3000 5000 అది ఫిక్స్ అవ్వాలండి. అది ఫిక్స్ అయినాక దెన్ యూ హావ్ టు లుక్ ఎట్ ప్రాఫిట్స్. ప్రాఫిట్స్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. కానీ లాస్ ఎంత తీసుకోవాలనేది మీ చేతిలో ఉంది. థాట్ యూ హావ్ టు డిసైడ్ ఫర్ ఎవ్రీ ట్రేడ్. ఓకే. మీకు కష్టంగా ఉంది, నేర్చుకోలేకపోతున్నారు. ఎన్ని ఎన్ని యూట్యూబ్ ఛానెల్స్ చూసినా, ఎవరిని ఫాలో అయినా యూ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. అటువంటి వాళ్ళకి నా దగ్గర ఒక కోర్స్ ఉందండి చిన్నది. 3000 దాని వర్త్. దాంట్లో ఆహ్, థియరీ ఏమో ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ లైవ్ లైవ్ మార్కెట్ ఉన్నప్పుడు నేను లైవ్ ట్రేడింగ్ సెషన్స్‌లో గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు థింగ్స్. సో, గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్. అది ఎంత అంటే 1 వీక్ టు 15 డేస్ ఉంటుందండి ట్రైనింగ్. చాలా సింపుల్ టర్మ్స్‌లో మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఇండెక్స్ చార్ట్‌లో, ప్రైస్ చార్ట్‌లో వాట్ ఆర్ ది థింగ్స్ టు బి లుక్డ్ ఔట్, ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు. దాంతోని ఆహ్, రిస్క్ తక్కువ రిస్క్‌తోని మంచి రిటర్న్స్ రావడం ఎలా? ఇవన్నీ నేను దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ నా నంబర్ డిస్క్రిప్షన్‌లో పెట్టానండి. యూ కెన్ కాంటాక్ట్. ఓకే. బాయ్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.